ఇప్పుడు జనరల్గా మీరు జ్యోతిషమా జాతకం చెప్పేవాళ్ళ సిద్ధాంత వేదాంత పక్కన పెడితే చాలామంది రాజకీయాలకి ఏది గెలుస్తుంది ఏది గెలవబోతుందని ఒక ప్రిడిక్షన్స్ చెప్తుంటారు. కొన్నిసార్లు అది నిజమవుతుంటుంది, కొన్నిసార్లు నిజం కాదు. మీరు కూడా లాస్ట్ టైం చెప్పండి ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుందని కావచ్చు, లేకపోతే వైసీపీ. అంటే ఏ బేస్ ప్రకారం మీరు చెప్తుంటారు, అవి ఎందుకు నిజం కాకుండా పోయినాయి? అంటే ఇక్కడ నేను వైసీపీ పార్టీ నేను ఇప్పటికీ గెలిచింది అనుకుంటానండి నా మనసాక్షి ప్రకారం. ఎందుకంటే నేను నిరంతరం నేను పరిశీలన చేస్తుంటాను పుస్తకాలను. సాంకేతికంగా ఓడిపోవచ్చు. ఈరోజు పరకాల ప్రభాకర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వైర్ డాక్యుమెంటరీ మీద ఇంతవరకు ఏ అధికార పార్టీ కూడా స్పందించలేదు. అటు సెంట్రల్ కానీ ఇటు స్టేట్స్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ నేషనల్ మీడియా కూడా టచ్ చేయలేదు. అందులో పరకాల ప్రభాకర్ గారు ఒక విషయం చెప్పారంటే దానికి 100 రకాలు ఆలోచించి ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర, నేను ఆ స్థాయి వ్యక్తిని కాకపోవచ్చు కానీ జ్యోతిష్యంలో ఒక రకంగా తలపండినవాడిని. నేను సాంకేతికంగా ఓడిపోయినా, నా మీద దాడులు జరిగాయి, కార్లు పాల్గొట్టారు, ఆఫీసులు పాల్గొట్టారు, ఎంతోమంది ఫోన్ చేసి మా తరాలను గుర్తు చేశారు, అసలు మాకు గుర్తులేని తరాలకు గుర్తు చేశారు. భరించాం భరిస్తూనే ఉన్నాం. కారణం నా శాస్త్రం నాకు ఆయుధం లాంటిది. సో ప్రొడక్షన్ ప్రకారం ఓడిపోవచ్చు, సాంకేతికంగా ఓడిపోవచ్చు, సమాజంలో మేము గెలిచినట్టుగానే ఉన్నాం. అంటే ఏ బేస్లో చెప్తారు అంటే పలానా పార్టీ గెలుస్తుంది లేదంటే పలానా వ్యక్తి మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉంటుంది అనేది మీరు ఏ బేస్? ఇప్పుడు వైసీపీ ఉంది, అవును, దాని ముఖ్యమంత్రి పాత్ర వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అందులో ఇంకొక ఆప్షన్ లేదు. తెలుగుదేశం వచ్చేసరికి చంద్రబాబు నాయుడు. ఈ 2 ఆప్షన్లు ఉంటాయి. ఇక్కడ పార్టీ ఆవిర్భావ ముహూర్తం చూసుకుంటాం. ఉదాహరణకి వైసీపీ పార్టీ ముహూర్తం పెట్టిన వ్యక్తిని నేను. 2011 మార్చి 12వ తారీఖు ముహూర్తం 250కి పెట్టాం ముహూర్తం పెట్టాం. దాన్ని మనకు జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రిలో అనౌన్స్ చేశారు పార్టీ ఆవిర్. ఆ పెట్టినప్పుడు ఈయన కంటెస్ట్ చేస్తే 63 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ప్రతిపక్షంలో ఉన్నాం. అందులో 27 మంది గెలిస్తే 23 మంది పార్టీ మారి ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలో మారి 4 మినిస్టర్లు అయ్యారు. కానీ ప్రొసీడింగ్స్లో ఏం కనుంది? 67 ఎమ్మెల్యేలు కనపడుతున్నారు. సెకండ్ టైం 151 వచ్చింది. అంటే ఇక్కడ శాశ్వతంగా ఏ పార్టీ ఉండదు, శాశ్వతంగా ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉండదు. ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి ఈ అవకాశాలు ఎలా ఉంటాయి చెప్పగలుగుతాం. దాన్ని బట్టి మేము చేయలేదు. ఉదాహరణకి చంద్రబాబు గారు ఉన్నారు. చంద్రబాబు గారి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా లేదు. కరెక్ట్ కాదని నాకు మురళీమోహన్ గారు చెప్పారు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ కాదు. అప్పటికి ఆయన 40 years క్రాస్ అయ్యి ఉన్నాడు. కొడుకు జాతకం చూద్దామా, కొడుకు కూడా సేమ్ అదే ఏజ్. అంటే ఇప్పుడు మన 24 ఎలక్షన్ అప్పటికి అతనికి 40 వచ్చి ఉంటాయి. అతని జాతకం పనికిరాదు. ఎవరు తీసుకున్నాం? దేవాంశ జాతకం తీసుకున్నాం. ఇప్పుడు దేవాంశ జాతకాన్ని ఒక శాస్త్రం తెలిసిన వ్యక్తిగా దేవాంశ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కానీ ఆయన యొక్క గ్రహస్థితులు కానీ నేను మీడియాలో ఎక్కడ చూపించకూడదు. అదొక ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చిరంజీవికి ఆ ఫస్ట్ సంతానం పుట్టంగానే ఒక ఆయన తెర మీదకి వచ్చాడు, ఒక కృష్ణుడు, ఆమె గురించి చెప్పుకొచ్చాడు. మళ్ళీ 2 పుట్టంగానే మళ్ళీ వచ్చాడు రెండో కృష్ణుడు. అంటే ఇక్కడ జ్యోతిష్య ప్రామాణిక సూత్రం అనుసరించి దేవాంశ యొక్క జాతకంలోని గ్రహస్థితులని నాకు బయట పెడతాం ఇష్టం లేక, వాస్తవం తెలిసినా కూడా నేను మాట్లాడకూడదు. ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా, రేపు ఈ సంవత్సరం దేవాంశ జాతకం ప్రకారం లోకేష్ని ముఖ్యమంత్రిని చేయకపోయినా తెలుగుదేశం పార్టీ కొంత వ్యతిరేకత మూట కట్టుకునే అవకాశం లేదు. వినిపిస్తుంది ఇక్కడైతే బీహార్లో నితీష్ను ఆల్రెడీ రాజ్యసభకు పంపించారు. ఆడొక విచిత్రమైన రాజకీయం జరుగుతుంది. ఎందుకంటే 2 పోలిక ఉంది ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళిద్దరే మెయిన్ కీలకం అన్న. సో ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ ఏపీలో ఏం జరగబోతుంది అంటే వాళ్ళ కొంత మీడియానేమో ఉప ప్రధాని అనేసి వార్తలు స్పెక్యులేట్ చేసుకుంటున్న విధానం కనిపిస్తుంది.
అంటే లోకేష్ సీఎం అవుతాడా, లేకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా, బీజేపీ పవన్ కళ్యాణ్ సీఎం చేస్తున్నారు, లోకేష్ ఎందుకు, ఇలాంటి ఒక చర్చలు అయితే, ఒక వార్తలు అయితే మనకు వినిపిస్తున్న నేపథ్యంలో రేపు ఈ కూటమిలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం మొన్న చంద్రగ్రహణం యొక్క ప్రభావం 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో మనకు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి. కాంగ్రెస్ పార్టీ చేసిన చారిత్రాత్మక తప్పు ఏదనంటే రాహుల్ గాంధీని ఆ సమయంలో అన్ని అవకాశాలు ఉన్నా ప్రధానమంత్రిని చేయకపోవడం. దానివలన ఈ రోజు వరకు కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేకపోతున్నాడు. అదే తప్పు చంద్రబాబు నాయుడు చేయకూడదని కోరుకుంటున్నాను. ఇప్పుడు నీకు 165 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఫుల్ ఫ్లెడ్జ్ ఉన్నారు కదా. నువ్వు లోకేష్ని ముఖ్యమంత్రి చేస్తాను అని అంటే అడ్డు చెప్పేవాడు ఎవరైనా ఉన్నారా? అంటే జనసేన వ్యతిరేకిస్తుందేమో కదా. ఎంతమంది ఉన్నారు జనసేన వాళ్ళు? 25 21. నీ ప్రభుత్వం కూలిపోదుగా. వాడు విత్డ్రా చేసుకున్నా కూడా నీ ప్రభుత్వం ఏమైనా పడిపోతుందా? కాదుగా. కాబట్టి లోకేష్ని ముఖ్యమంత్రి చేయాల్సిన ఆవశ్యకత చంద్రబాబుకి ఇప్పుడు అంతైనా ఉంది. కానీ వాళ్ళ కూటమిలో ఉన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ బీజేపీ కూడా యాక్సెప్టెన్సీ ఉండాలి కదా. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ కూటమి అభ్యర్థి కూడా ఉన్నాడు, బీజేపీ యాక్సెప్ట్ చేస్తుంది అనేది నా విశ్వాసం. సరే జాతకాలు పక్కన పెడితే పొలిటికల్గా ఆలోచిస్తే చంద్రబాబు గారు లేకుండా అక్కడ బీజేపీ లేదు, సెంట్రల్ లేదు. చంద్రబాబు నిర్ణయాన్ని సెంట్రల్ కాదంటుందా? లేదు, నా కొడుకు నీకు స్టేట్ ఇష్టం లేదా, నేను 15 విత్డ్రా చేసుకుంటా, ఏమవుతుంది? గవర్నమెంట్ ఏమవుతుంది? మనం ఆ లాజిక్ మర్చిపోకూడదుగా. అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన ముఖ్యమంత్రి పదవిని వదులుకొని కొడుకుని ఆ సీట్లో కూర్చోబెట్టే అవకాశాలు 100% చేయడం తథ్యం. చేయకపోయినట్లయితే రాబోయే భవిష్యత్తులో లోకేష్ ముఖ్యమంత్రిగా తండ్రి చూడలేడు. పుత్రోత్సాహం పుత్రుడు పుట్టంగానే రాదు, ఆ పుత్రుని కనుగొని పొగడగా నప్పుడు కలుగును పుత్రోత్సాహంబు నాడు పొందురు సుమతి అన్నారు. ఈ రోజున ప్రతి ఎమ్మెల్యే ఎవరు అనుకున్నారు? లోకేష్ అనుకున్నారు. ప్రతి బ్యూరోక్రాట్స్ ఎవరు అనుకున్నారు? సో అందరూ షాడో ముఖ్యం అంటున్నారు. అది నిజం చేసేయండి, నష్టమేం లేదు. నీ అనుభవం నువ్వు వెనకుండా నడపచ్చు. అక్కడ లోకేష్ కూర్చున్నా నువ్వు కూర్చున్నట్టే, నువ్వు కూర్చున్నా లోకేష్ కూర్చున్నట్టే. ఇక 21 సీట్లు ఉన్నటువంటి జనసేన కాదని ఎందుకు ఉంటుంది? అది ఆ కుసుమ కింద రోజు అవుతుంది. సెంట్రల్ కాదని అలా ఉంటుంది. సెంట్రల్ కాదు చంద్రబాబు నాయుడు పిచ్చోడా, నేను విత్డ్రా చేసుకుంటున్నాను నీ ఇష్టం ఏంటంటే అక్కడ ప్రభుత్వం కూలిపోద్ది. ఇక్కడ ప్రధానమంత్రి సీఎం చేసి తను ఏమవుతాడు? అండి కొడుకును సీఎం చేసి తనేం పాత్ర తీసుకుంటాడు? దగ్గరుండి తన అనుభవాన్ని చెబుతాడు, పాలించమని చెబుతాడు, తప్పేంటండి. అతను లోకేష్ గారు 2019 2025 ఎంత మార్పు వచ్చాడు ఆయనలో? పరిణతి చెందిన భాష వస్తుందా? పరిణతి చెందిన పనులు చేస్తున్నాడా? అది వాటి ఇదే మంచి కానీ చెడు కానీ. సో ఒక రాటు తిన్నటువంటి నాయకుడిగా ఎదగడా లేదా? సో కాబట్టి లోకేష్ని ముఖ్యమంత్రి చేయడం అనేటువంటిది తక్షణ కర్తవ్యం. నేను ఇదే విషయాన్ని 3 నెలల ముందు చెప్పాను, 7 నెలల్లో చెప్పాను. వారు ఎప్పుడైతే కౌంటింగ్ అయినట్టు 15 రోజుల పాటు ఆగి ప్రమాణ స్వీకారం చేసుకున్నారో దాని పర్యవసానం ఆ రోజే లోకేష్ ముఖ్యమంత్రి అవుతున్నాడు అని చెప్పాను. ఈరోజు అది కార్యరూపం దాలుస్తుంది. అదేంటంటే మీరు వైసీపీ అభిమానిగా అలా అంటారు అనుకోండి. నేను ఒక సిద్ధాంతిగా చెబుతున్నాను. ఇప్పుడు నేను ఒక శాస్త్రవేత్తగా లోకేష్ను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత చంద్రబాబుకి ఉండడం వల్ల తాను మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ఎలా ఉండబోతుంది ఏపీలో నెక్స్ట్ అంటే ఇక్కడ 2026 నవంబర్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో కొంత గ్రహస్థితులు మళ్ళీ తిరిగి కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. 2026 నవంబర్ నుంచి. సో కొద్దిగా పటిష్టమైనటువంటి ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 ఇష్యూల మీదే ఎక్కడో కోమాలో ఉన్న పార్టీని పైకి లాక్కొచ్చారు. గతంలో 3 రాజధానులు భుజాన్ని ఎత్తుకుని టీడీపీకి ఎలాగైతే పునర్జన్మనిచ్చారో ఇక్కడ జరిగిన కొన్ని సంఘటనలు వైసీపీకి పునర్జన్మనిచ్చారు. సో ఆ బేస్ మీద మనం ఆలోచిస్తే ప్రతిపక్షం బలపడుతుంది. కూటమిలో కొంత అవకతవకలు కానీ కమ్యూనికేషన్ గ్యాప్స్ కొంత ఇబ్బందికరంగా ఉంది. సో ఇక్కడ ఇన్బ్యాలెన్స్గా ఉంది కాబట్టి సో వైసీపీ
మళ్ళా బలం పుంజుకునే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి.